జాతులు అనేటువంటి శత్రువులు ఆయన ఎప్పుడు ఏ శత్రువు ఏ పక్క నుంచి వచ్చి దారి చేస్తారని, కానీ ఎవరికి ఆయన జంక లేదు, వెరవలేదు. ఆయన యొక్క హంపీలో 10 లక్షల సైన్యం నిలువ ఉండేదంట ఎప్పుడు. మరి ఇదే ఆ యొక్క రాజ్యాలపైన యుద్ధానికి పోయేటువంటి సైన్యమే కాకుండా 10 లక్షల మంది మూల సైన్యం ఉండేదంట. అర్థమైందా? అంత సైన్యం బలం ఉండేటువంటి వాడు. అట్లాంటి వాడిని కూడా, అంత మంచి వాడిని కూడా శత్రురాజులు అనేటువంటి వాళ్ళు మెచ్చుకునే వాళ్ళు కాదు. అర్థమైందా? ఆయన తెలుగు రాజు అంట, ఆయన తెలుగు దేశ భాషలందు తెలుగు ఇట్లా ఎగతాలు చేసేటువంటి వాళ్ళు. అందుకు అలాంటి వాళ్ళకి బుద్ధి రావడానికి ఈ పద్యము ఆయన రాశాడు. అముక్తమాల్యద అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. అందులో కూడా చెప్పబడింది పద్యం. అర్థమైందా? ఎక్కడైనా కృష్ణదేవరాయలు కనపడతానే చిన్న చిన్న పుస్తకాలు ఉంటాయి, అవి చదవాల. ఆ రోజు సార్ వాళ్ళు శ్రీకృష్ణదేవరాయల గురించి చెప్పినాడు, ఇది దొరికిందని. అవి ఇక్కడ కూడా ఉంటాయి, తీరిక ఉన్నప్పుడు వచ్చి ఆ విధంగా బొమ్మల పుస్తకాలు ఉంటాయి. మరి ఆయన ఎందుకు చెప్పినాడు చూడండి. తెలుగదేలయన్న దేశంబు తెలుగేను, ఏను తెలుగు వల్ల బుండ తెలుగు కొండ, ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స. ఒరే అంటే ఆయనను, మన తెలుగు భాషను ఎవరైతే కించపరుస్తున్నారో అలాంటి వాళ్ళని గురించి దీన్ని చాలా రకాలుగా చెప్తారులేండి. అర్థమైంది ఈ పద్యాన్ని. మనం ఇప్పుడు మన అర్థంలో చెప్తున్నాం. అలాంటి శత్రువులు తెలుగు భాష అంటే సరిపోనటువంటి వాళ్ళని ఉద్దేశించి, ఒరే మూర్ఖల్లారా, ఒరే సుంటల్లారా, ఇతర భాషీయులారా, తెలుగు అభిమానం కానటువంటి మూర్ఖులారా, తెలుగు అదేలయన్న, ఈ తెలుగు ఎందుకంటే తెలుగదేలయన్న అర్థందా? తెలుగు ప్లస్ అదేలయన్న. తెలుగు ఎందుకంటే దేశము తెలుగేనో, ఈ దేశము తెలుగు దేశము, ఆంధ్రదేశము. అర్థమైందా? తెలుగదేలయన్న దేశంబు తెలుగేనో, తెలుగు తెలుగు వాళ్ళము, తెలుగు దేశము. ఏను అంటే నేను, అంటే కృష్ణదేవరాయలు. ఏను తెలుగు వల్ల బుండ, ఈ తెలుగు వాళ్ళకి, తెలుగు రాజ్యానికి, తెలుగు ఈ యొక్క ఆంధ్రదేశానికి నేను రాజును. వల్లభుడు అంటే రాజు. ఏను తెలుగు వల్లభుండ, మరి తెలుగు కొండ రాజునే కాదు. అర్థమైందా? ఈ ప్రజల్లో, ఈ తెలుగు వాళ్ళలో నేను ఒక మనిషే. తెలుగు కొండ రాజునే గాక తెలుగు వాళ్ళలో నేను తెలుగు వాడిని ఒకరిని. ఎల్ల నృపులు గలువ, మరి నా కింద అనేక సామంత రాజ్యాలు ఉన్నాయి, అనేక మంది సామంత రాజులు ఉన్నారు. దీన్ని కూడా అందరూ ఒప్పుకొని దీన్ని మమ్మల్ని కొలుస్తున్నారు, తలుస్తున్నారు. మాతో పాటు తెలుగు రాజ్యాల పరిపాలన చేస్తున్నారు. వాళ్ళనే సామంత రాజులు అంటారు. అర్థమైందా? పెద్ద రాజు కింద ఉండే రాజులు సామంత రాజులు అంటారు. ఆ రాజునే ఇంకా దేశంలో వాళ్ళైతే చక్రవర్తి అంటారు. అర్థమైంది? రాజాది రాజా అంటారు. అర్థమైందా? ఆ విధంగా ఎల్ల నృపులు గొలువ, ఈ సత్యాన్ని అంటే ఈ రాజ్యము, ఈ దేశము తెలుగు రాజ్యమని, తెలుగు ప్రజలమని, నేను తెలుగు రాజునని అందరూ ఒప్పుకొని రాజులంతా కూడా కొలుస్తున్నారు, తలుస్తున్నారు. మాలో మేమంతా ఐక్యతగా ఉన్నామని అర్థం. అర్థమైందా? ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి, తెలుసుకొని మాట్లాడరా మూర్ఖ, ఒరే సుంట, ఒరే శత్రురాజా. ఆ విధంగా ఎరుగవే బాసాడి, ఇన్ని రకాలుగా దేశ భాషలను తెలుగు లెస్స. కాబట్టి అంత మాధుర్యమైనటువంటి తెలుగు రాజ్యము, తెలుగు వాళ్ళు, తెలుగు ప్రజలు